యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతును అని దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో చూస్తున్నట్లయితే ఎటు చూచినా సమాధానం లేని స్థితిలోనే జనులు అల్లాడిపోతున్నారు. కారణం ఏమిటి? జాగ్రత్తగా పరిశీలించి చూస్తే యేసుక్రీస్తు ఇక్కడ ఏ భారం నుంచి గూర్చి మాట్లాడుతున్నాడు? పాపపు భారం గూర్చి క్రీస్తు మాట్లాడుతున్నాడు. పాపము చేసే ప్రతి ఒక్కరు తన భుజము పైన పాపపు మూటను పెట్టుకొని మోస్తున్నారు. అది అతనికి భారముగా మారుతుంది. ఆ పాపాన్ని విడిచిపెట్టలేక, అందు నుంచి బయటపడలేక, విడువలేక అందులోనే పొర్లుతూ ఆ భారం హృదయములో పట్టి పీడిస్తూ ఆ నరకపు యాతనను భరింపలేక వేదన పడుతున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ఒక్కసారి చూడు. ఆయనను ఆయన నీ కొరకు ఎంత గొప్ప దేవుడై ఉండి, ఆ అంత గొప్ప మహిమైశ్వర్య కలిగిన దేవుడై ఉండి కూడా ఆ పరిశుద్ధుడు నీ కొరకు మరణించి లేచి నిన్ను ఎంత ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రేమమూర్తి నీ కొరకే కదా రక్తము చిందించినది, నీ కొరకే కదా తిరిగి లేచినది, నిన్ను తనతో కూడా ఆ యొక్క మహిమలో చేర్చుకొనడానికే కదా నిన్ను ఆహ్వానిస్తున్నది. అలాంటప్పుడు ఈ పాపపు భారము మరి నీవెందుకు మోస్తున్నావు? నీ పాపపు భారాన్ని ఆయన చెంత సమర్పించు. నీలో ఉంటున్న వేదనను ఆయన చెంత సమర్పించు. పశ్చాత్తాప హృదయముతో ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన చెంత నువ్వు ఒప్పుకో. నీ రహస్య పాపమంతటిని కూడా ఒప్పుకో. ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించే గుణం కలిగిన దేవుడు ఆయన. నిన్ను శిక్షించడు, నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. పాపిష్టి పనులు చేస్తున్న వారిని ప్రేమతో పిలిచి నూతన జీవితాన్ని అనుగ్రహించి కలిగిన ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో పాపపు మనిషిని పరిశుద్ధంగా తీర్పు తీర్చగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు పిలుపులో ఉన్న ప్రత్యేకతను గుర్తించి ఈరోజే ఆయనను నీ హృదయంలోకి నీవు ఆహ్వానిస్తావా? ఆయన అనుగ్రహించే నూతన జీవితాన్ని పొందుకో. ఒకసారి ఆలోచించు. ఆ యొక్క గొప్ప అవకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చి విడువకు. దేవుడు నీ కొరకే ఉన్నాడు. నీ కొరకే ఆ యొక్క గొప్ప దేవుడు వేచి ఉన్నప్పుడు ఈ పాపపు తాత్కాలిక ఈ యొక్క ఆశలను, తాత్కాలిపు ఈ యొక్క తుచ్చలమైన ఆశలు, ఈ లోకాశలను విడిచిపెట్టు. ఆ పరిశుద్ధుని వైపు చూడు. దేవుడు నీకు నూతనమైన జీవితాన్ని ఇచ్చి సమాధానాన్ని అనుగ్రహించు. దేవుడు నీతోడు ఉన్నాడు. తనతో నీవు జీవించు. ఆమేన్. యేసుక్రీస్తు జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.